గట్టిగా ఇవాళ వీడియో ఏంటంటే డేట్ యాక్షన్. ఈరోజు మేము విజయవాడలో ఉన్నాము అని ఈ బ్రేక్ఫాస్ట్ చూస్తుంటే, ఈ అట్మాస్ఫియర్ చూస్తుంటే, టేస్ట్ చూస్తుంటే మనం ఇండియాలో ఉన్నామా అబ్రాడ్లో ఉన్నామో అర్థం కాదు. లుక్ అలాగే ఉంది, టేస్ట్ అలాగే ఉంది. కానీ అంత టేస్ట్గా ఉంటుందని విజయవాడకి వచ్చి డైలీ హైదరాబాద్ నుంచి వచ్చి తినాలనిపిస్తుంది అని మా హరిణి యొక్క ఉద్దేశం. ఇవాళ గుడికి నేను నన్ను మెహందీ పెట్టుకున్న ఒక ఎగ్జిబిషన్ చూపి. 3, 2, 1 ఎవరు పెట్టారు నీకు స్టాంప్? మెహందీ స్టాంప్ ఎవరు పెట్టారు? ఒక తాతయ్య పెట్టారు. వాట్ ప్లాన్స్ టుడే? ఇవాళ మనం ఏం చేస్తున్నాం డే 2లో? డే 2లో బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. ఈ ముసలితో ఏం చేస్తున్నాం మనం? యూత్ ఎవరు? యూత్ మనం కదా. వీళ్ళు ఏం చేస్తున్నారు మరి? మిగతా వాళ్ళేరి? మిగతా వాళ్ళ పైకి శ్రీ వెన్నముద్ద గోపాలకృష్ణ స్వామి దేవస్థానము అన్నమాట. ఇది చెంగన్స్పేట. శివ మేము ఆల్రెడీ వచ్చేసాము ఈ టెంపుల్కి. సో అత్తయ్య వాళ్ళ కార్ కోసం వెయిటింగ్ అన్నమాట. లొకేషన్ చూడండి, చెంగన్స్పేట్లో ఉందంట. అండ్ ఇది చాలా ఫేమస్ టెంపుల్ అనేసి అని అన్నారు. శివ, దేవుడు చాలా ముద్దుగా ఉంటారంట. పుట్టే వాళ్ళని ఎత్తుకో. మామయ్య తీసుకొచ్చా వెన్నముద్ద? తీసుకురావాలంట. వెన్న 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 మీ బాబుని తీసుకొని వస్తావు కదా, అప్పుడు వెన్న నెయ్యి మీగడ పాలు తెచ్చి చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ పంగారి మొలత పట్టుదట్టి సంగీత ఎత్తులను సరిపోవ గజ్జలు సంగీత ఎత్తులను సరిపోవ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చెరి కొలుతూ చిన్ని కృష్ణ నిన్ను చెరి కొలుతూ అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం जानकी वल्लभम कौन कहते हैं भगवान सोते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं. గుడి చాలా బాగుంది. లైక్ కొన్ని ఇయర్స్ బ్యాక్ టెంపుల్. సో దేవుడు ఇక్కడ వెలవలేదు, కానీ అంటే 1700-1800 మధ్యలో ఇక్కడ నుంచి ఏదో వెళ్తున్న టైంలో ఆయన ఇక్కడే ఆగిపోయారు. సంథింగ్ ఏదో హిస్టరీ ఉంది. కనుక్కుంటాను. సో మనం యాక్చువల్లీ హిస్టరీలో చూస్తే సెపరేట్ వీడియోస్ చూడాలంటే విజయవాడ నుంచి 1 hour వెన్నముద్ద కృష్ణుడు అని కొడితే గుడి చూపించేస్తుంది. ఆయన సేఫ్ సైడ్. వీలైతే గూగుల్ లొకేషన్ పెడతాను. ఇటు వచ్చినప్పుడు చాలా సార్లు వచ్చాం, కానీ మమ్మల్ని ఎప్పుడు ఇది తట్టలేదు, పిలవలేదు. మేబీ సైన్ ఆఫ్ కమింగ్ కృష్ణ హోమ్ ఏమో అండి, తెలీదు. హోప్ఫుల్లీ. సో అందుకే ఇంకా చాలా బాగా జరిగింది దర్శనము. పంతులు గారు కూడా చిన్న క్లిప్ తీసాం కానీ అది విగ్రహం ఎంత క్యూట్ ఉందో మీరు కూడా చూడండి. భలే క్యూట్ ఉన్నారు దేవుడు అయితే. అసలు
అందంగా ఇట్లా నిండుగా భలే క్యూట్ ఉన్నారు. దర్శనం కూడా బాగా జరిగింది. పంతులు గారు అసలు ఎంత బాగా బ్లెస్ చేశారు. సో గుడి అసలు ఒకసారి మొత్తం చూస్తే మన చైల్డ్హుడ్ డేస్ గుర్తొస్తే మొత్తం అన్ని గుళ్ళు అప్పట్లో ఇలాగే ఉండేది. ఇది ఇంకా డెవలప్ చేయాలి వాళ్ళు, అంటే టూరిస్టులు పెరిగే కొద్దీ అట్లా చేస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించిన హిస్టరీ కూడా ఏదో ఉంది, కుదిరితే మీకు గూగుల్లో సెర్చ్ చేసి మీకు ఈ గుడి గురించి ఏమైనా తెలిస్తే కింద డెఫినెట్లీ కామెంట్స్లో తెలియచేయండి, మనం కూడా తెలుసుకుందాం. ఏం చేస్తున్నావు జో? ఇక్కడ ఉల్లిపాయలు తింటుందే. ఈ రోడ్డు చాలా గ్లాస్ రోడ్ అన్నమాట, చాలా మెల్లిగా వెళ్ళాలి. సో ఇట్లా ఈ పూల తోటలన్నీ దాటుకుంటూ మేము కిల్లాకి వెళ్దాం అనుకుంటున్నాము. చామంతి పూ తోట వస్తే వీళ్ళిద్దరు ఏదో పాట పడుతున్నారు. బాబాయ్ వద్దు, తర్వాత మన ఆడియన్స్ భయపడతారు, అందుకే వద్దు, ఆపేయండి. మా ప్లాన్ ఏంటంటే గుడి తర్వాత కిల్లాకి వెళ్దాం అనుకున్నాము, ఫోర్ట్కి. సో ఏంటంటే వెళ్ళే రూట్ బాగుంటే వెళ్దాము, లేదంటే రిటర్న్ అట్లే తిప్పుకొని వచ్చేద్దాం అనేది ఫిక్స్ అయిపోయాము. ఎందుకంటే వచ్చే దారిలో చాలా అద్భుతమైన గ్రాస్ రోడ్లు మేము దాటుకొని వచ్చామన్నమాట. సో అది చూసాక మాకు కొంచెం ధైర్యం అన్నది అందుకని చెప్పేసి అది ఆలోచిస్తాం. సో ఏంటో అప్డేట్ చూడండి. రోడ్ అయితే ఇక్కడ బాగానే ఉంది, కొంచెం ఏమంటారు ఘాట్ రోడ్డు తర్వాత మాకు డబల్ రోడ్ ఎంటర్ అయింది అనమాట. సో ఇప్పుడైతే మేము కొండ మీదకి ఎంటర్ అవుతున్నాము. లెట్స్ గో. చెప్పాను కదా నెక్స్ట్ బ్లాగ్ అయితే నేను ఇది ఏం రోడ్డు? ఘాట్ రోడ్. మరి నీకు నార్మల్ రోడ్డు కూడా ఘాట్ రోడ్ చేసేయగలరు ఎట్లా? ఘాట్ రోడ్ ఏదైనా ఘాటుగా తినిపించారు. పైన కిల్లా ఉంటది. కిల్లా అంటే ఏంటి? గోల్కొండ కిల్లా లాగా అట్లా ఏదో కోట. అదే కోట, ఫోర్ట్. అసలు ఆయన అడగరు. సాహసం తర్వాత మేము బాగుంది ఎందుకన్నా ఎంట్రన్స్ నైస్, పర్లేదు అసలు బాగానే డెవలప్ చేశారు. అసలు రోడ్ కూడా చాలా బాగా చేశారు. ఇది ఇంకొంచెం సెట్ చేస్తున్నట్టున్నారు కదా సైడ్స్. కనబడకుండా ఈ లోపల ఎన్ని సెటప్ అయిందా? కాయకింగ్ వస్తాను రాలేదు ఆ రోజు నువ్వు అక్కడికి. అప్పుడు మేము వెళ్ళాం కదా అన్ని, నేను సిద్ధు అక్కడ చూపిస్తా. వేమన్న మండపం అంటది, లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఇటు, ఇది మసీదు. వేమన్న మండపం అంటే ఇంకా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు నాన్న. సో లోపల వీటికి సంబంధించింది ఒక హిస్టరీ ఇంతుందా లోపల. సో ఇంత మనం సాహసం చేయలేం ఫ్రెండ్స్. మీరు ఈ మ్యాప్లో చూసేయండి, నేను కూడా ఇక్కడ మ్యాప్లో చూసేసి బయలుదేరుతాను కదా. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లేచే ఓవర్ యాక్షన్ హరిని అది. సో ఇవాళ మేము ఫస్ట్ విజయవాడ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఇవాళ మా తక్షణ కర్తవ్యం. మార్నింగ్ 7 అయింది. సో మాకు 7:30కి దర్శనం మా టైంలో ఉందన్నమాట. సో ఫస్ట్ అయితే దర్శనం చేసుకొని ఇవాళ రిమైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కానిస్తాము. శివ, ఇక్కడ మిస్ట్ ఇప్పుడు చూసాను నేను విజయవాడలో.
సో అలా గుళ్ళోకి వెళ్ళొచ్చి మీతో మాట్లాడతాను. స్టే ట్యూన్. అట్లా ఇక్కడ ఏమో ఉంది ఇది తిరిగి కొంచెం ఇక్కడ గీత ఒకసారి ఫ్రూట్స్ తిరిగి జ్యోతికి ఇస్తున్నావా? జ్యోతి అన్ని పిల్లలు పెట్టాలి నెక్స్ట్ ఇయర్ అంట. పిల్లలు పెట్టాలి. ఇవాళ దర్శనం చాలా బాగా జరిగినందుకు ఇవాళ మా బాబాయ్కి ఉపవాసం ఉండమన్నాం. 32 డేట్. ఆయన ఉద్దేశంలో ఉపవాసం అంటే ఏంటి తెలుసా? ఉప్పు తక్కువ వేసుకొని తిన్నామని. లేదు, మేమందరం కూడా ఒకటే మ్యాచ్ లైక్ ఏ దేవుడు ఉపవాసం ఉండమనలేదు కదా, ఎందుకు ఇబ్బంది పెట్టడం అన్నట్టు మేము అనుకుంటూ ఉంటాం. కానీ మా జ్యోతి అప్పుడప్పుడు చేస్తుంది పాపం, ఇబ్బంది పెడుతుంది చాలా. సో ఇప్పుడే మేము మంచి దర్శనం తర్వాత రిటర్న్ బయలుదేరామన్నమాట. సో చిన్నప్పుడు అయితే ఇట్లా గుడి నుంచి బయటికి రాగానే ఇక్కడ అమ్మేవి అట్లీస్ట్ ఒక 2-3 అయినా కొనుక్కునే వాళ్ళం. హరిని కూడా కొనిచ్చే వాళ్ళం. ఇప్పుడు అసలు అంత టైం లేదు. ఫస్ట్ ఇంట్లో పెట్టడానికి ప్లేస్. ఎగ్జాక్ట్లీ సో ఇప్పుడు నెక్స్ట్ మా ప్రోగ్రామ్స్ ఏంటో అన్నది ప్రెసెంట్ అయితే ప్లాన్ లో ఏం లేదు. హోటల్కి వెళ్ళి మంచిగా బట్టలు మార్చుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసి నెక్స్ట్ ఏంటో అన్నది చూడాలి. హరిని పులిహోర తిన్నావా? తెలియదు కదా సతీష్, ఆ కార్లో ఉంది పులిహోర. అందుకే చెక్ చేస్తాను. శివ మాట్లాడతాడు. ముందుగా పూజా విధానం ఇలా చేయాలి. పూజా విధానం ముందు వచ్చే బ్లాగుల్లో చూడండి. పూజకి సమయమే లేదే. జ్యోతికి ఇంద్రకీలాద్రి కొండ స్టోరీ తెలిసిపోయింది. నెక్స్ట్ జ్యోతి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. చూస్తుంది ఇందాక వచ్చినప్పుడు. A few minutes later. ఏం అనుకోకండి ఫ్రెండ్స్, మేము ఒక కార్ లోనే అందరం నేను సిన్సియర్ గా వ్లాగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి పక్కనే ఒక గోల్డ్ షాప్ ఉంది, చూద్దామనేసి మేము ఇప్పుడు సండే ఇవాళ టెంపుల్ దర్శనం అయిపోయింది, టిఫిన్ తినేసాము, రూమ్ లో కొన్ని గేమ్స్ ఆడేసుకున్నాము. దాని తర్వాత బాయ్స్ అందరిని అక్కడ కూర్చోబెట్టేసి శివన్ ఒకరిని మాతో తీసుకెళ్తున్నాం అనమాట. సో అత్తయ్య హైదరాబాద్ లోనే కాకుండా మాతో విజయవాడలో కూడా గోల్డ్ షాప్ ప్రేమతో ఏమైనా ఇప్పిద్దామని లేదు, దాని పెళ్లికి గిఫ్ట్ కొనడానికి వెళ్తున్నా పాపటి పిల్ల. చిన్న
చిన్నప్పుడు దాని బుగ్గలు పిండి పిండి లేపేవాడు అంట వాళ్ళ నాన్న చెప్తున్నారు. మన థాయిలాండ్ వెళ్ళినప్పుడు రీక్రియేషన్ ఫోటో అన్నారు రెడీ పట్టేసి చిన్నప్పుడు అది మళ్ళీ థాయిలాండ్ కి మేము వెళ్ళినప్పుడు రీక్రియేట్ చేసాం ఆ పిక్చర్. గుండుతుంది కదా, గుండు ఫోటో ఏంటి బాగుంటుంది. టేప్ అంటించింది దాని మీద టేప్ వేస్తా అంటే బాగానే ఉంటుంది. అంటే సతీష్ మరి ఎల్లో కలర్ కరెంట్ వైర్ల కంటించే టేప్ తెచ్చి అవునే, నిజంగా పూలు పెట్టి టేప్ వేసావు చిన్నప్పుడు. బాగీకి వీడియోలో బ్లాగ్ నీ నా కాంటెంట్, నువ్వే నా కంటెంట్. నీతోటి నాకు నీ డ్రెస్సెస్ కలెక్షన్ చేయమన్నారు, పానీపూరి ఛాలెంజ్ చేయమన్నారు, నీతోటి షాపింగ్ బ్లాగ్ చేయమన్నారు. వీళ్ళు చాలా సేపు నుంచి నన్ను కూర్చోబెట్టి షాపింగే చేయకుండా టైం వేస్ట్ చేస్తున్నారు. శివ, ఎవరి పర్సు కొట్టుకొచ్చారు మీ ఇద్దరు? వాళ్ళతో నువ్వు షాపింగ్ చేస్తున్నావు, బాబాయ్ పర్స్ ఎత్తుకొచ్చావా? కార్డ్ తెచ్చుకుంటారు అడిగి, కానీ మొత్తం పర్స్ ఎత్తుకొస్తారా పాపం? అందుకే నా పర్స్ నా దగ్గర పెట్టేసుకున్నా, మీరు వస్తున్నారని తెలుసు. ఇది మేము వచ్చింది 3rd షాప్. ఇంకా జ్యువెలరీ చూస్తున్నారు. ఓకే, విజయవాడ నుంచి బయలుదేరితే సూర్యాపేట దాటేసి సూర్యాపేట ఆల్మోస్ట్ మనం హైదరాబాద్ దగ్గరలో ఉన్నాం. సో మేము ఒక కొత్త ప్లేస్లో ఆగామన్నమాట. విలేజ్ ఆర్గానిక్ కిచెన్ అని చెప్పి కొత్తగా పెట్టారు వీళ్ళు. 10 days అవుతుంది. సో అంబియన్స్ అయితే ఆసమ్గా ఉంది అసలు. లోపల ఇంకా ఈవినింగ్కి ఎంత బాగుంటుందో, పిల్లలకి గేమ్స్ కానివ్వండి. అండ్ నాకు కాంప్లిమెంటరీగా వీళ్ళు కాఫీ ఆఫర్ చేశారు. చాలా బాగుంది కాఫీ స్మెల్ అయితే. నేను బ్లాక్ కాఫీ తాగుతాను. అంబియన్స్ కూడా చూడాలి, ఇట్లా పెడితే ఫ్రేమ్ బలి ఉంటుంది. ఇంకా మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్లీ విజిట్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ అడ్రస్ డీటెయిల్స్ పిన్ కమెంట్లో కూడా పెట్టేస్తాను. ఇది ప్రమోషన్ కాదు, నాకు నచ్చి నాకు ఇంటికి వెళ్తూ ఆగి నేను తీసుకున్న వీడియో అన్నమాట. కాఫీ అయితే అద్దరిపోయింది. Darkness around me and I don't know why it's so hard to let go. Why it's so hard to let go. ఎక్కడికి వెళ్ళినా పాపం జ్యోతినే విసిగిస్తూ ఉంటుంది హరిని. మేము కాఫీ తాగి వచ్చేలోపు వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. సో దిస్ ఈస్ ద ప్లేస్ అన్నమాట. అంబియన్స్ అయితే ఉంది లోపల నుంచి, చాలా బాగుంది. అండ్ పార్కింగ్ స్పేస్ అది కూడా చాలా బాగుంది. And I'll say I didn't know better, but the truth is I was weak and scared, afraid of the blame. 29 years I've been the same, trying so hard to run from shame. I will not keep up the pace. To fool myself, I don't need grace. Will you be there to catch my fall? Need to be sure you hear my call. మొత్తం ఒక ట్రిప్లో నాకు ముందు కూర్చోడానికి ఇప్పుడు ఇచ్చారు ఛాన్స్, డ్రైవింగ్ సీట్ కాకుండా. వీళ్ళు వెనక ఏం చేస్తున్నారు చూడు. ఇదది కాదు, ఏం చేస్తున్నావు అన్ని ఒక సీట్ మడతెట్టేశారు. తెచ్చుకున్న కంఫర్ట్ని కింద వేసేసి మంచిగా బెడ్షీట్ చేసుకున్నాను. సింగిల్ సీట్ ఫోల్డ్ చేశాను అంటే నాకు కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పేసి ఇట్లా సెట్ చేశారు మా మీద. బాగుంది, నైస్, థ్యాంక్ యూ శివ. వెల్కమ్. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం మేము. సైనింగ్ ఆఫ్ చెప్పేసి శివ, ఇక ఇంటికి వెళ్ళేసరికి మనకి లేట్. సో గైస్, మా విచిత్రమైన బ్లాగ్ నచ్చినట్లయితే విచిత్రమైన బ్లాగ్. అవును, ఒక్కోసారి ఎందుకు ఏం చేస్తున్నావు తెలియదు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దగ్గర చెప్తాం, వెళ్ళి మర్చిపోవద్దు. సరే, బాయ్. జస్ట్ ఒక డౌట్ అడిగితే డైరెక్ట్ కంపెనీకే తెస్తావా? మరి ఇక్కడ చేయడానికి కష్టపడి పాపం మా ఫ్రెండ్ ఆయన్ని బతిమాలి ఇట్లా పెట్టు, కొంచెం నువ్వే చెప్పరా అంటే, నేను ఎందుకు మా ఎండీనే చెప్తానన్నారు. నీకు మామూలు చెప్తే ఎక్కట్లే కదా, పద ఎండీ గారి దగ్గరికి తీసుకెళ్ళి చెప్పిస్తా. హాయ్ అండి శివ గారు, హాయ్ అండి మహేశ్వర్ గారు.